హలో అండి. ఎక్కువ మసాలాలు లేకుండా నార్మల్గా ఉండే గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా చిన్న చిన్న గుత్తి వంకాయ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఆయిల్లోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమోటా కట్ చేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి. ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత దీంట్లో కొట్టి పెట్టుకున్న మసాలా ఏంటంటే కూర క్వాంటిటీని బట్టి కొబ్బరి, కొంచెం పల్లీలు, అల్లం వెల్లుల్లి, దాంట్లోనే ధనియాల పొడి, కారపొడి కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా సెపరేట్గా వేసేసుకోండి. ఇలా నూనెలో బాగా వేయించేసుకున్న తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత తగినన్ని చింతపండు నీళ్ళు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని చూడండి, బాగా ఇలా దగ్గర పడే వరకు ఉడికించేసుకుంటే మనకి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. అంత స్పైసీగా ఇష్టపడిన వారు ఇలా చేసుకొని తినవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.